కొన్ని సార్లు సీజన్ మారినప్పుడు మనకే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందండి. ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో మనకే చాలా నీరసంగా అనిపిస్తుంది, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. సో అలాంటి టైంలో ఎండు ఖర్జూరాన్ని నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగితే చాలా మంచిదండి, ఒంటికి చలవ చేస్తుంది. అంతేకాకుండా డేలో మనం ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నానబెట్టిన డేట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అలా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రోజు 2 నైట్ నానబెట్టేసుకొని ఎవరి కప్పులో వాళ్ళు అలా వాటర్లో నానబెట్టుకొని తీసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే సగ్గు బియ్యంని జావలాగా చేసి అలాగే రాగి జావ చాలా చలువ చేస్తుంది అండ్ స్ట్రాంగ్గా కూడా మనం ఉంటాం. ఈరోజు మీకోసం ఎప్పటిలాగానే రెడీగా ఉంది, మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ మెయిల్ ఈరోజు మనకు వచ్చింది శిరీష నుండి వచ్చిందండి. హలో అక్క, నేను రీసెంట్గా జిమ్లో జాయిన్ అయ్యాను. మా ట్రైనర్ ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమన్నారు, నేనేమో వెజిటేరియన్. నాకు టైం ఉండట్లేదు ఏమన్నా డిష్ చేసుకోవడానికి. సో ఫాస్ట్గా ఈజీగా అయ్యే డిష్ పన్నీర్ మష్రూమ్తో చేసి చూపించండి అక్క అని చెప్పేసి మనకి శిరీష రాశారు. హాయ్ శిరీష, తప్పకుండా చెప్తాను. ప్రోటీన్ ఫుడ్ కావాలి అంతే కదా, కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టేసి మష్రూమ్ అండ్ పన్నీర్ స్టీర్ ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువగా కావాలి, ఇలా వర్కౌట్స్ చేసే వాళ్ళకి సూపర్గా యూజ్ అవుతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. మష్రూమ్ అండ్ పన్నీర్ స్టీర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెప్తాను చూడండి. పన్నీర్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే మష్రూమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ పెప్పర్స్, ఉల్లికాడలు, వెల్లుల్లి, పండు మిర్చి, కార్న్ఫ్లవర్, ఉల్లి పరక, సోయా సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, హనీ, మిరియాల పొడి, ఊస్టర్ సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, థైమ్, ఫ్రెష్ లీవ్స్, అలాగే వేయించుకున్న పల్లీలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పేస్ట్ చేద్దాం. దానికోసం కావాల్సింది మనకి పండు మిర్చి లేకపోతే ఎండుమిరపకాయల్ని కొంచెం నానబెట్టుకోండి. నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కూడా సేమ్ ఇలా చేయొచ్చు. పండు మిర్చి దొరికే సీజన్లో అయితే పండు మిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు లేకుండా దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. మనకి పండుమిర్చి దొరికే సీజన్లో ఇలా మిక్సీ పట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఏమేం వేయాలి అంటే పండుమిర్చి, కాస్త చింతపండు, అలాగే కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు, కొంచెం మనం పసుపు వేసి బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కుదిరితే కనుక దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దంచుకునే ఓపిక కానీ అంత పెద్ద రోలు మన ఇంట్లో లేవు కాబట్టి ఇలా మిక్సీలో కాస్త మనకి ఆ పండు మిర్చి కనిపించాలి. మనం దాన్ని ఒక జాడీలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వంటకాల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకునే రోటి పచ్చళ్ళలో లేదా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు, ఏదైనా ఇలా స్టార్టర్స్ చేసేటప్పుడు చక్కగా వాడుకుంటే సూపర్గా ఉంటుంది, సంవత్సరం నిలువ ఉంటుంది. దాన్నే ఉప్పు తొక్కు అంటారనమాట. ఇందులోనే మనం చూడండి లైట్ సోయా సాస్, ఇందులో ఉప్పు ఉంటుంది. పేస్ట్లో మనం ఉప్పు వేసాం, ఇంకా మళ్ళీ పైనుండి మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఈ డ్రై హర్బ్స్ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ. హనీ వేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు ఈ మసాలాలన్నీ మంచిగా మష్రూమ్కి, పన్నీర్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. అలాగే కాస్త మిరియాల పొడి, ఇంకా ఊస్టర్ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక సగం స్పూన్ మనకి అరోమాటిక్ పౌడర్ అని దొరుకుతుంది. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. సో అలాగే ఫ్రెష్ థైమ్ నా దగ్గర ఉంది. ఫ్రెష్ థైమ్ లేకపోతే ఇంకా వదిలేయండి, ఆల్రెడీ మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసాం, బట్ ఇది వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదు అనుకుంటే కనుక మామూలు రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ నేను వేస్తున్నాను, మీరు సేమ్ దీంట్లోనే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, బాగుంటుంది.
ఇందులో ఇంకా ఉప్పు అవసరం లేదు, అరోమాటిక్ పౌడర్ ఉంది, అంతేకాకుండా సోయా సాస్ ఉంది, కొంచెం మనం పేస్ట్లో కూడా ఉప్పు వేసాం. బాగా మిక్స్ చేయండి, ఇది మంచి ఫ్లేవర్గా అసలు చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు సగమేమో పన్నీర్లో వేసేయండి, ఇంకా సగమేమో మష్రూమ్లో. సగం సగం మసాలా డివైడ్ చేసి మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జస్ట్ పన్నీర్కి ఈ మసాలా పట్టించండి. అలాగే మష్రూమ్ని కూడా ఇందులో వేసాను. కొంచెం పెద్ద దాంట్లో వేస్తే కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాను. ప్యాన్ మటుకి సూపర్ హాట్ ఉండాలి. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుందాం ప్యాన్ వేడయ్యే లోపల. సో ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ చూడండి, ఇలా సగం స్పూన్ తీసుకొని లైట్గా పన్నీర్లో వేసి కొంచెం ఇలా మిక్స్ చేద్దాం. కొంచెం ఆయిల్. స్టీర్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ సూపర్ హాట్, చాలా చాలా వేడి ఉండాలి. ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని పెట్టేసుకోవడం, ప్యాన్ ఫ్రై చేయాలి. ఫ్రై చేయడానికి డైరెక్ట్గా వేసామనుకోండి విరిగిపోతుంది, అందుకే కొంచెం మనం లైట్గా కార్న్ఫ్లవర్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాం అన్నమాట బేస్ కోసం. ఇలా ఒక 2 minutes వన్ సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. బాగా ఎక్కువ కలిపితే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యాక నేను రెండో వైపు తిప్పుతాను. పన్నీర్ ఇలా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్, టీ స్పూన్ అంత ఆయిల్ వేసి చాలా చాలా వేడిగా అవ్వాలి. ఇలా చాలా వేడిగా అయిన తర్వాత డైరెక్ట్గా మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు చూడండి, ఇలా రౌండ్ రౌండ్గా పెద్దగా కట్ చేసుకొని వేసేయాలి. ఏం మనం క్రష్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వెల్లుల్లి కూడా ఇలా డైరెక్ట్గా వేసేయాలి. వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం, అది ఇందులో వేసేయాలి. అన్నీ మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ 3 కలర్స్ ఉన్నాయి, 3 వేస్తున్నాను కట్ చేసి. ఇందులో అన్నీ ఉంటే అన్నీ వేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది. లేకపోతే ఏదైనా ఒక కలర్ ఉన్నా సరే క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోండి, అన్నీ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఉల్లి పరకలో కింద భాగం ఉంటుంది కదా ఉల్లిపాయలు, మనం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చిల్లీ గార్లిక్ స్పైస్తోని మనం మ్యారినేట్ చేసిన ఈ మసాలా వేయాలి, చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మష్రూమ్ వేసాం కదా, కొంచెం కుక్ అవ్వడానికి ఒక 2 minutes ఇలా టైం ఇవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. స్టర్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేడిగా ఇలా కుక్ చేస్తూనే ఉండాలి, ఎప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫాస్ట్గా అన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న సాస్తో అసలు చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకొని
ఫుల్ మీల్ లాగా తీసుకోవచ్చు. రైస్ని కూడా అవాయిడ్ చేసేయచ్చు, బట్ కావాలి అనుకుంటే కొంచెం ఒక 30-40 గ్రామ్స్ ఇట్లా జస్ట్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మష్రూమ్ పన్నీర్ స్టీర్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని ఇలా పక్కన పెట్టుకొని గార్నిష్ కోసం ఇంకా కొన్ని ఫ్రై చేసిన పీనట్స్, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ మిడిల్లో మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, అవి యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా బౌల్లోకి తీసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, టేస్ట్ కూడా యమ్ ఉంటుంది అన్నమాట. ప్రోటీన్ పౌడర్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, దానికన్నా ఇలా న్యాచురల్గా ప్రోటీన్ తీసుకుంటేనే చాలా మంచిది కూడా. అయితే ఇప్పుడు నేను వేసిన దాంట్లో మీకు ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కనుక అవాయిడ్ చేయండి, ఆలివ్ ఆయిల్ వేసుకోండి లేదా కాస్త బటర్ వేసుకోండి. కాకపోతే స్టీర్ ఫ్రై చేసేటప్పుడు ఏంటి అంటే సూపర్ హాట్గా చేస్తాం కాబట్టి బటర్ అయితే కుదరదు, బటర్తో కుక్ చేస్తే కనుక అంత హాట్ బటర్ తీసుకోదు. సో అందుకే మనం ఆయిల్ వేస్తాం, ఆలివ్ ఆయిల్ వేసుకోండి. డే మొత్తంలో మనం 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవచ్చు, దాన్ని చూసి మీరు కుక్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. స్వప్నక్క డైట్ అని చెప్పాను, మీరు ఇంత ఆయిల్ వేసారు అంటే ఎగ్జాక్ట్గా నా అంత ఆయిల్ అవసరం లేదండి, మీరు మీ దాన్ని బట్టి వేసుకోండి. సో ఇలా కొంచెం గార్నిష్ చేసుకొని అండ్ పైనుండి కాస్త పీనట్స్. మష్రూమ్ పన్నీర్ స్టీర్ ఫ్రై రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. మష్రూమ్ అండ్ పన్నీర్ స్టర్ ఫ్రై తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో పండు మిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో సోయా సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, హనీ, మిరియాల పొడి, ఊస్టర్ సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, థైమ్, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని పన్నీర్లో అలాగే మష్రూమ్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్లో కాస్త కార్న్ఫ్లవర్ యాడ్ చేసి లైట్ గా మిక్స్ చేసి పాన్ లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ ని బాగా వేడి చేసుకొని ముందుగా అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేగాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని వేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్న పన్నీర్ పీసెస్ ని కూడా అందులో వేసి కలుపుకుంటే మష్రూమ్ అండ్ పన్నీర్ స్టిర్ ఫ్రై రెడీ అవుతుంది. తర్వాత పైనుండి వేయించుకున్న పల్లీలు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ మనకి పూజిత నుండి వచ్చింది. హాయ్ అక్క, నా పేరు పూజిత. నేను అప్పుడప్పుడు చికెన్ తో డిషెస్ చేస్తాను. ఎప్పుడు అవే తిని బోర్ కొడుతుంది. నాకు ఏదైనా చికెన్ కబాబ్ డిష్ లాగా కొంచెం డిఫరెంట్ గా ఎలా చేయాలో చూపిస్తారా మన మీకోసంలో అని చెప్పేసి మనకి పూజిత మెయిల్ రాశారు. మీకోసం ఉందే మీకోసం. మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడం నాకు చాలా ఇష్టం. చికెన్ తో చిల్లీ గార్లిక్ కబాబ్ చేసేద్దాం. చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టేశానండి, ఒకసారి చెప్తాను. చీజ్, ఉల్లిపాయలు, గార్లిక్, బటర్, పచ్చిమిర్చి, నువ్వులు, శనగపిండి, పెరుగు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, వెనిగర్, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం ముక్క. సో ఇవి మనకు కావాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్లో చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇందులో మనం కారం వేయం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అదే కారం సరిపోతుంది. అలాగే మిరియాల పొడి నుండి వచ్చే కారం కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ శనగపిండి. శనగపిండి అయినా వేసుకోవచ్చు, పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే చిక్కటి పెరుగు ఒక 1.5 టీ స్పూన్. ఇందులో వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్. వీటన్నిటిని ఫస్ట్ మనం మంచిగా మిక్స్ చేయాలి. చాలా బాగా మిక్స్ చేస్తే అన్నీ బాగా కలిస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మిక్స్ చేసేస్తుంటేనే మీకు అసలు మంచి అరోమా వస్తుంది. కబాబ్ మ్యారినేషన్ ఇది
సేమ్ మీరు ఒకవేళ చికెన్ తినను అనుకుంటే సేమ్ ప్రాసెస్లో మీరు పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ పీసెస్ని వేసి జస్ట్ కొంచెం బటర్లో లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మీరు డైట్లో ఉంటే కనుక పన్నీర్ పీసెస్ ఒక 50 grams అలా తింటే చాలా మంచిది. న్యాచురల్ ప్రోటీన్ తీసుకోవడం మంచిదండి. లేదంటే ఎగ్స్, ఈ మసాలాని మీరు ఎగ్స్ కూడా పట్టించేసి ఫ్రై చేసుకొని తినొచ్చు. చికెన్కి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి చికెన్ని ఎంత సన్నగా కట్ చేశానో. ఒక బ్రెస్ట్ పీస్లో మనకి 4-5 ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోల్ చేయబోతున్నాం. దీన్ని రోల్ చేయడానికి ఇంత సన్నగా ఉంటేనే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మిక్సీ జార్ తీసుకున్నాం. ఇందులో ఒక పిడికెడు జీడిపప్పు, కమ్మగా ఉంటుంది. అలాగే అల్లం కట్ చేద్దాం. కట్ చేసుకున్న అల్లం ముక్క, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకోవడమే. ఇందులో ఉప్పు ఏం వేయట్లేదు, ఎందుకంటే చీజ్ ఉంది, బటర్ ఉంది. అలాగే మనం చికెన్లో కూడా ఉప్పు వేసాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా డ్రైగా మిక్సీ పట్టేసుకోవాలి. ప్లేట్లోకి ఫస్ట్ షిఫ్ట్ చేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇందులో సన్నగా చూడండి ఎంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి. మనం కారం ఏం వేయలేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బటర్. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చేస్తుంది చిల్లీ గార్లిక్ స్టఫింగ్ అన్నమాట. దీంతో పాటు మనం చీజ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. సో స్టఫింగ్ కూడా నేను మొత్తం కలిపేసాను కదా, దీన్ని పక్కన పెట్టేసి ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అవి ఉంచేసుకొని మిగతా వాటిని తీసేద్దాం. ఇందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేద్దాం. ఇలా చీజ్ స్లైసెస్ ఫస్టే ఓపెన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే చికెన్ పీసెస్ని కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాం. మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మసాలా చూడండి ఎంత ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసా కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైస్ తీసుకొని మళ్ళీ బయటికి రానివ్వద్దు, పెనం మీద అంటుకుంటుంది. ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా ఎలా సెట్ అవుతుందో అలా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ తీసుకొని స్ప్రింగ్ రోల్ని మనం ఎలా రోల్ చేస్తామో అలా. మరి గట్టిగా అవసరం లేదు. ఇది ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. 2 sides మనకి ఓపెనే ఉంటుంది. అండ్ టూత్ పిక్ తీసుకొని ఊడిపోకుండా ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. కొంచెం లైట్గా ఇట్లా ఆయిల్ వేస్తున్నాను చికెన్ కింద అంటుకోకుండా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా పెట్టేయండి. ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవచ్చు, లేదా సగం కుక్ అయిన తర్వాత మనం ఓవెన్లోకి షిఫ్ట్ చేయొచ్చు. ఓవెన్ లేకపోతే ఇలాగే ప్యాన్లో పెట్టేసి ఫస్ట్ మూత పెట్టి కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పి అప్పుడు మూత అవసరం లేదు. రెండో వైపు అలా గ్రిల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. చాయిస్ మీది. ఇంట్లో ఓవెన్ ఉంటే అలా అయినా చేసుకోవచ్చు. నేను ప్యాన్ మొత్తం క్లోజ్ చేసేసి ఇలా కుక్ చేశాను అనమాట. చికెన్ మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి మనం తీసుకుందాం.
లోపలంతా జ్యూసీగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, శనగపిండి, పెరుగు, వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ ని పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, బటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం నువ్వులు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో చికెన్ పీసెస్ ని పెట్టి చీజ్ స్లైస్ పెట్టి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ని పెట్టి రౌండ్ గా రోల్ చేసి టూత్ పిక్ తో గుచ్చి పాన్ లో కాస్త నూనె వేసి గ్రిల్ అయినా చేసుకోవచ్చు లేదా ఓవెన్ లో బేక్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ రెడీ. ముందు మనం తయారు చేసుకున్న మష్రూమ్ అండ్ పన్నీర్ స్టిర్ ఫ్రై. ఈరోజు రెండు మనం మంచి హెల్దీ రెసిపీస్, మంచి ప్రోటీన్ రెసిపీస్ తయారు చేసుకున్నాం. మంచి బిర్యానీలు కావాలి అన్నా, స్టార్టర్స్ కావాలి అన్నా, స్నాక్స్ కావాలి అన్నా, డ్రింక్స్ కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం@mallamala.com. మరి మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.